Hi, welcome to MK Stat. Today topic is median. ఓకేనా, మీడియన్ని దేంతో డినోట్ చేస్తారంటే ఎంతో డినోట్ చేస్తారు. ఓకేనా, మీడియన్ యొక్క యూజ్ ఏంట్రా అంటే ఇచ్చిన డేటాలో మిడిల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం మీడియన్ని యూజ్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ మనకి డేటా అనేది ఎన్ని టైప్స్ అని చెప్పుకున్నాం? 2 టైప్స్, అన్గ్రూప్డ్ డేటా, గ్రూప్డ్ డేటా. ఓకేనా, గ్రూపుల్లో వచ్చి 2 టైప్స్గా ఇస్తుంటాడు. ఏంటది? డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డేటా వచ్చి డేటా ఇస్తాడు, అదేవిధంగా కంటిన్యూస్ డేటా ఇస్తాడు. ఓకేనా, మనకి మూడిటికి అంటే 3 డేటాస్కి డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ఫార్ములాస్ అనేవి చెక్ చేద్దాం. ఏంట్రా అంటే అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, ఏం డేటా ఇది? అన్గ్రూప్డ్ డేటా. మీకు నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను అన్గ్రూప్డ్ డేటా అంటే ఏంటి, డిస్క్రీట్ డేటా అంటే ఏంటి, కంటిన్యూస్ డేటా అంటే ఏంటి, మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఓకేనా, ఇది అన్గ్రూప్డ్ డేటా. అన్గ్రూప్డ్లో కూడా 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఏంట్రా అంటే మనకి ఇచ్చిన డేటా అంటే స్మాల్ ఎన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేవి ఆడ్ గానైతే మనకి స్మాల్ ఎన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 7 అనుకోండి, ఏంటిది? ఆడ్ నెంబర్ అయినప్పుడు ఒక ఫార్ములా ఏంటి? ఏంటి ఆ ఫార్ములా అంటే m ఈక్వల్ టు n ప్లస్ 1 బై 2th టర్మ్. సింపుల్గా ఏంటంటే n బై 2th టర్మ్ కూడా అంటాం. ఇక్కడ అయితే మనకి ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. మామూలుగా అయితే మనకి ఏంటంటే ఈ ఫార్ములా యూస్ చేస్తే ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చేస్తుంది. n బై 2 యూస్ చేసామనుకోండి, పాయింట్లో వస్తుంది, అప్రాక్సిమేట్గా తీసుకుంటాం. సేమ్ ఆన్సర్ మాత్రం సేమ్. మనం దీన్ని యూస్ చేద్దాం, ఏం ఇబ్బంది అయితే లేదు, దీన్ని యూస్ చేద్దాం. ఓకేనా, ఇది అదే కానీ ఈవెన్గానైతే 6, 8, 2, 4, 10 ఈ విధంగా కానీ వచ్చినప్పుడు మనకి ఏంట్రా అంటే ఫార్ములా m ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ n బై 2 కామా n బై 2 ప్లస్ 1th టర్మ్. మిడిల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసేదానికి ఎప్పుడు ఇవి రెండు అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు స్మాల్ n అనేది ఆడ్ అయితే ఈ ఫార్ములా, ఈవెన్ అయితే ఈ ఫార్ములా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాం, ఇదేంటి? ఇది ఈవెన్ నెంబర్ n ఈక్వల్ టు 2. ఈవెన్ అయినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. డిస్క్రీట్ డేటా వచ్చినప్పుడు అక్కడ నేను ఫార్ములాస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి స్మాల్ n అంటే ఏంటి? ఇక్కడ 1, 2 అనేవి కాన్స్టెంట్స్, అవి చేంజ్ కావు. ఓకేనా, ఇక్కడ స్మాల్ n అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. కొంతమంది క్యాపిటల్ ఎన్ కూడా తీసుకుంటారమ్మా, మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుందని నేను స్మాల్ ఎన్ తీసుకున్నా. క్యాపిటల్ ఎన్ అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ, అది వేరే, పక్కన పెట్టేయండి. స్మాల్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే ఏంటంటే మనకి ఇచ్చిన డేటాలో ఎన్ని ఉన్నాయి వాల్యూస్? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఎన్ అనేది 12 అవుతుంది. 10 ఇచ్చాడు అనుకోండి, ఎన్ అనేది 10 అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఈ ప్రాబ్లం చేసే ముందు అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం అంటే అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ వాల్యూ కానీ రాసుకుంటాం. అంటే చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూ రాయాలి, లేకుంటే పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూకి రాసుకోవాలి. ఓకేనా, ఎలా ఉంది డేటా అనేది? ఒక క్లారిటీ అనేది లేదు. డేటా ఉంది, దీన్ని మనం ఏం చేస్తాం అంటే అసెండింగ్ ఆర్డర్లో రాస్తాం ఫస్ట్. ఓకేనా, ఏ విధంగా రాస్తాం అంటే చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూ, అంటే ఒక ఆర్డర్ వచ్చేస్తుంది. 1, 2, 3, 4, 5, 6 ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ ఏముంది చూడండి, 1 ఉంది, 5 ఉంది, 2 ఉంది, 6 ఉంది, 7 ఉంది. ఒక ఆర్డర్లో లేవుగా. ఓకేనా, దాన్ని మనం ఏం చేస్తామంటే ఒక ఆర్డర్లో అనేది రాసుకుంటాం. ఓకేనా, అర్థమైందా? ప్రెసెంట్ ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఆడ్ అయినప్పుడు ఈ ఫార్ములా, ఈవెన్ అయినప్పుడు ఈ ఫార్ములా అనేది మనం యూజ్ చేస్తాం. ఓకేనా, రఫ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనేది నేను ఎవరికి యూజ్ అవుతుందని తీసుకున్నానంటే బీ ఫార్మసీ, డి ఫార్మ్. ఓకేనా, వాళ్ళకి యూజ్ అవుతుందని నేను మెడికల్ సంబంధించి ఎగ్జాంపుల్ తీసుకున్నా. మామూలు అనుకోండి డిగ్రీ, వాళ్ళు ఏంటంటే క్యాలిక్యులేట్ ది మీడియన్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా అంటాడు. ఓకేనా, ఒక డేటా మాత్రమే ఇచ్చేస్తాడు. వాళ్ళకి యూజ్ అవుతుందని ఎక్స్ట్రా తీసుకున్నా. మీకు చాలా యూజ్, మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ విధంగా తీసుకుంటే అసలు ఎందుకు యూజ్ చేస్తాం
అసలు డేటా రాస్తున్నాం, అసలు ఆ డేటా దేనికి సంబంధించింది, పిచ్చి పిచ్చి డౌట్లన్నీ వస్తాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓకే దీని పరంగా మనం యూస్ చేస్తాము, రియల్ లైఫ్లో మనం దీన్ని వాల్యూని క్యాలిక్యులేట్ చేసే దానికోసం యూస్ చేస్తామని క్లారిటీగా అర్థం అవుద్ది. ఇది మీడియన్. ఏమి ఇచ్చారు, ఏ పారాసిటికల్ కంపెనీ డెవలప్స్ ఏ న్యూ మెడికేషన్ ఫర్ పెయిన్ రిలీఫ్. ఒక కంపెనీ అనేది ఏం చేస్తుంది, న్యూ మెడిసిన్ని తయారు చేస్తుంది. దేనికోసం, పెయిన్ రిలీఫ్ కోసం. ఇన్ ఏ క్లినికల్ ట్రయల్ ద టైమ్ టు సిగ్నిఫికెంట్ సిమ్టమ్ రిలీఫ్ ఇన్ ఏ డేస్. ట్రయల్ చేస్తున్నారు ఆ మెడిసిన్ ట్రయల్, ఓకేనా, ఎన్ని రోజుల్లో అది తగ్గుతుంది, ఓకేనా, రిలీఫ్ పెయిన్ అనేది, ఓకేనా. ఏం చెప్పాడు ఇక్కడ, ఫర్ 12 పేషెంట్స్కి అప్లై చేస్తే ఈ విధంగా ఇచ్చే డేటాని, అర్థమైందా, 12 పేషెంట్స్ యొక్క డేటా ఈ విధంగా ఇచ్చాడు, ఓకేనా. ఇక్కడ ఏంటంటే వాట్ ఈస్ ద మీడియన్ టైం ఫర్ సిమ్టమ్ రిలీఫ్, ఓకేనా. సిమ్టమ్ రిలీఫ్ అనేది మన మీడియన్ వాల్యూ అంటే మిడిల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయమన్నాడు, అర్థమైందా. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, డేటా అనేది డేస్లోకి ఇచ్చాడు, అర్థమైందా. ఇక్కడ మనం ఏం చేయాలి, మిడిల్ అంటే మీడియన్ క్యాలిక్యులేట్ చేయాలి, మనకు అది ప్రాబ్లం. ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ అసైనింగ్ ఆర్డర్లో రాద్దాం. ఏమి ఇచ్చున్నాడు చూడండి, డైరెక్ట్గా రాస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12, ఓకేనా, మొత్తం 12 ఇచ్చాడు. ఇక్కడ మనకి ఏమి రాసుకో, మనకు ఫార్ములా ఏంటి, ఇక్కడ చూడండి. ఫార్ములా రాయాలి అంటే మీడియన్లో ఇచ్చిన డేటా ఏంటి, అన్గ్రూప్డ్ డేటా. మనకి 2 ఫార్ములాస్ ఉన్నాయి అన్గ్రూప్డ్ డేటా. ఏంటవి, ఈవెన్ అయితే ఒక ఫార్ములా, ఆడ్ అయితే ఒక ఫార్ములా. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 12 ఉన్నాయి. 12 అనేది ఈవెనా ఆడా, ఈవెన్. అయితే మన ఫార్ములా ఏంటి, m = యావరేజ్ ఆఫ్ n/2 n/2 + 1 టర్మ్, ఓకేనా. ఇక్కడ n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నేను డైరెక్ట్గా రాసేస్తున్నానా, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే మొత్తం ఎన్ని ఇచ్చున్నాడు, 12 అనేది ఈవెన్, కాబట్టి ఆ ఫార్ములా పైన రాసేస్తున్నా, ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ ఇక్కడ ఏంట్రా అంటే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. n వాల్యూ ఎంత వచ్చింది మనకి, 12, ఓకేనా. అప్పుడు m = యావరేజ్ ఆఫ్ 12/2 12/2 + 1th టర్మ్. మీరు ఏం చేస్తారు అంటే ఫార్ములా రాసేటప్పుడు ఈ 1 తీసుకుపోయి దాంట్లో కలిపేస్తారు, కొంచెం జాగ్రత్త, ఓకేనా. ఈ విధంగా రాసుకుంటే కొంచెం క్లారిటీగా ఉంటుంది. క్యాన్సిల్ పోతుంది, 2 1s 2 6 2 1s 2 6. ఇక మనం ఏం రాసుకోవచ్చు అంటే యావరేజ్ ఆఫ్ 6, ఇక్కడ 6 + 1 ఎంత అవుతుంది, 7th టర్మ్, ఓకేనా. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే యావరేజ్ క్యాలిక్యులేషన్ చేయాలి. దేనికి యావరేజ్ క్యాలిక్యులేషన్ చేస్తామంటే యావరేజ్ ఆఫ్ 6th, 7th వాల్యూస్కి. ఇక్కడ మనకి ఆ ప్లేస్లో 6 7 ఉంది, వేరే డేటా ఇచ్చినప్పుడు ఇక్కడ అరేంజింగ్ అంటే మనం అరేంజ్ చేస్తున్నాం చూసేవా అసైనింగ్ ఆర్డర్లో, దాంట్లో 6th వాల్యూ 7th వాల్యూ చూడాలి. ఏముంది మనకి 6th వాల్యూ 7th వాల్యూ 6 7. ఏమున్నాయి ఇక్కడ మనకి 6, 7. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ వేరే నెంబర్లు ఏమైనా ఉన్నాయనుకోండి కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ అంటే మనకి డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాడు, అంటే రెగ్యులర్గా ఉన్నాయి, ఇవి కంటిన్యూషన్గా ఉన్నాయి 1 2 3 4 5 అని, ఓకేనా. డేటా మార్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్లో రాసినప్పుడు 12 13 14 15 16 17 18 19 20 ఉందనుకోండి. ఇక్కడ 6th 7th చూడాలి, 1 2 3 4 5 6th 17, 7th అంటే 18. అవి వస్తాయి ఇక్కడ ప్లేసెస్లో. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాను, మళ్ళీ ఇదేంటి అనుకోవద్దు, ఓకేనా. అన్ని ప్రాబ్లమ్స్ 6, 7 అదే వస్తుంది అనుకోవద్దు మీరు. ఇక్కడ 6th, 7th టర్మ్ అన్నాడు, అవి చూసుకున్నాం అనుకోండి అరేంజింగ్ ఆర్డర్లో మనకు 6 7 ఉన్నాయి, దాన్ని తీసుకున్నాం, ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి, యావరేజ్ని క్యాలిక్యులేషన్ చేయాలి, ఓకేనా. మనం మీన్ క్యాలిక్యులేట్ చేస్తాం. 2 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 2 ప్లస్ చేసి /2 చేయడమే. అంటే ఏమొస్తుంది ఇక్కడ 6 + 7/2 అంటే 13/2. m = 13/2 అంటే
6.5 డేస్. అంటే మిడిల్ డే, అంటే ఇచ్చిన డేటాలో మనకి మిడిల్ వాల్యూ అంటే 6.5 డేస్, అప్రాక్సిమేట్గా 7 డేస్ తీసుకుంటాం. ఓకేనా, ఇది ఓవరాల్గా. అదేవిధంగా మనకి ఇచ్చినప్పుడు ఆడ్ వాల్యూ వస్తే ఏ విధంగా చేయాలో చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఏ ప్రాబ్లం ఇచ్చాడు. ఏ క్లినికల్ ట్రయల్ evaluates the effectiveness of a new cancer treatment. ఓకేనా, ఒక క్లినికల్ ట్రయల్ అనేది కొత్త క్యాన్సర్ యొక్క చికిత్సా ప్రభావాన్ని అంచనా వేస్తుంది. ఏంటది? ద సర్వైవల్ టైమ్స్. ఓకేనా, ఇన్ మంత్స్. ఓకేనా, మనకి ఇచ్చిన డేట్ అనేది నెలలు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 12-15 అంటే 12 మంత్స్, 15 మంత్స్, 18 మంత్స్, ఈ విధంగా. ఎవరిది? ఫర్ 9 పేషెంట్స్, 9 మంది యొక్క పేషెంట్ల యొక్క ట్రీట్మెంట్ని అంచనా వేస్తుంది. అంటే సర్వైవల్ అంటే ఎన్ని రోజులు వీళ్ళు, అంటే ఎన్ని నెలలు వీళ్ళు సర్వైవల్ అవుతారు. ఓకేనా, అది ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు? వాట్ ఈస్ ద మీడియన్ సర్వైవల్ టైం అని క్యాలిక్యులేషన్ చేయమన్నాడు. మీడియన్ అంటే మీకు ఏం చెప్పాను? మిడిల్ వాల్యూ. ఓకేనా, చూద్దాం. ఫస్ట్ ఏం చేసుకోవాలి? అసెండింగ్ ఆర్డర్ ఫర్ ది గివెన్ డేటా. మనకి ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఫస్ట్ మనకి ఇది ఏం డేటా? ఇది అన్గ్రూప్డ్ డేటా. ఓకేనా, ఇచ్చిన దాన్ని ఏం రాయాలి? అసెండింగ్ ఆర్డర్. అంటే చెప్పండి, ఇవి ఆల్రెడీ కరెక్ట్గానే ఉన్నాయి, ఆర్డర్లోనే ఉన్నాయి. ఏంటది? చూడండి, 12, 15, 18, 20, 22, 24, 26, 28, 30. ఓకేనా, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ స్మాల్ n ఈక్వల్ టు మొత్తం ఎన్ని ఇచ్చున్నాడు? 9. ఆల్రెడీ మనకి చెప్పేశాడు 9. 9 అనేది ఈవెన్ ఆడ్. మీకు బీ ఫార్మసీ వాళ్ళకి ఈవెన్ ఆడ్ అని తెలియకపోతే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చిన వాల్యూని ఎంత వస్తే అంత ఏం చేస్తారంటే బై 2 చేయండి. 2 చేశారనుకోండి, ఎగ్జాక్ట్ వాల్యూ కానీ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10 ఉందనుకోండి, బై 2 చేసామనుకోండి 5. ఎగ్జాక్ట్ వాల్యూ, మన పాయింట్ పెట్టి వాల్యూ ఏం లేదు. అలాగానే వచ్చింది అంటే మీరు ఏం చేస్తారంటే ఈవెన్ నెంబర్ అనుకోవాలి. మీకోసం చెప్తున్నాను. ఏంటి? ఈవెన్ నెంబర్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చేయండి, మనకు 9 వచ్చింది. 9/2 చేస్తే ఎంత వస్తుంది? 4.5. ఇక్కడ చూడండి, పాయింట్లో వచ్చింది కాబట్టి మనకి 9 అనేది ఆడ్ నెంబర్. మీకు ఈజీగా ఐడెంటిఫికేషన్ కోసం కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయి. ఓకేనా, 2, 4, 6, 8, 10, 12 ఈ విధంగా ఉంటే అది ఈవెన్. 1, 3, 5, 7, 9, 11 ఈ విధంగా ఉంటే ఆడ్. మీకు అర్థం కావాలి కోసం దీనికోసం. ఓకేనా, ఎగ్జాక్ట్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ 12 చేసామనుకోండి, 12/2 చేస్తే 6, 8/2 చేస్తే 4. ఎగ్జాక్ట్ వాల్యూస్ వస్తున్నాయి. పాయింట్ కానీ వచ్చిందంటే మనకి ఇచ్చిన వాల్యూ అనేది ఆడ్ వాల్యూ. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఆడ్. మనకి ఫార్ములా ఏంటి? మీడియన్లో అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు, ఓకేనా, అన్గ్రూప్డ్ డేటాలో మనకి n అనేది ఆడ్ అయితే మీకు నేను ఫార్ములా చెప్పాను. m ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? n+1/2. ఓకేనా, అంటే మనకి n వాల్యూ ఎంత వచ్చింది? 9. 9 + 1/2. నెక్స్ట్ 9, 10 ఎంత వస్తుంది చూడండి. 9 + 1 అంటే 10/2. m ఈక్వల్ టు 10/2 అంటే 2 1s 2 5s. 5th టర్మ్. మన ఆన్సర్ 5ఆ? కాదు, 5th టర్మ్ అంటే ఇచ్చిన డేటాలో 5th వాల్యూ అని అర్థం. 1, 2, 3, 4, 5. 5th వాల్యూ 22 months. ఇది ఆన్సర్. మిడిల్ వాల్యూ అనేది, సర్వైవల్ టైం అనేది 22 months అనేది మిడిల్, అంటే మీడియన్. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. రిమైనింగ్ డిగ్రీ వాళ్ళకి కానీ, అంటే బీకామ్, బీసీఏ, బీఎస్సీ,
ఇంక ఎనీ స్టూడెంట్స్ బీటెక్ కానీ ఏదైనా ఉంటే మామూలు డేటా ఇచ్చేస్తాడు మీకు సంబంధించింది ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ అని కానివ్వండి ఇలా ఇస్తాడు డేటా అనేది. డేటా ఏదైనా సొల్యూషన్ మాత్రం ఒకటే. అర్థమైందా? ఇది ఈరోజు క్లాసు. నెక్స్ట్ ఏంటంటే డిస్క్రిట్ డేటా ఇచ్చినప్పుడు మీడియన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, ఓకేనా? అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, ఓకేనా? అర్థమైంది అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ.